నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. వర్జీనియా పొగాకు రైతులకు న్యాయం చేయండి. పొగాకు బోర్డు పాలక వర్గ సమావేశంలో ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం. ఏలూరు జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ధీమా వ్యక్తం చేసిన ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఏలూరు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపు. ఈ నెల 29న మానవతా జంగారెడ్డిగూడెం శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ మానవతా ప్రతినిధులు వెల్లడి. పొగాకు వేలాన్ని త్వరితం ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని ఏలూరు ఎంపీ టొబాకో బోర్డు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ కోరారు. గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పొగాకు బోర్డు పాలకవర్గ సమావేశంలో ఎంపీ వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు. జూలై తొలి వారంలో వేలం కేంద్రాలు ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలన్నారు. రైతులు సాగు చేసిన పంట చివరి వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బోర్డు నిబంధనలు సడలించి వర్జీనియా పొగాకు పంట సాగు రిజిస్ట్రేషన్, బ్యారెల్ లైసెన్సుల గడువును 7 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని సమావేశంలో ఎంపీ ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, రాహుల్ గాంధీ భారత ప్రధాని మంత్రి కావడం ఖాయమని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఏలూరు నేరెళ్ల రాజా కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ యోగాకిచ్చిన ప్రాధాన్యత దేశాభివృద్ధికి ఇవ్వలేదని విమర్శించారు. భవిష్యత్తులో కొన్ని పార్టీలు కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశం ఉందన్నారు. ఏపీ విభజన హామీలపై ఎవరూ మాట్లాడలేదన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర రాజకీయాలపై షర్మిలారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించారు. చేసిన ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ 2014 పర్యటించిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఉమ్మడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే అవసరం మనందరికీ ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా, ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజుటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు. ఈ పరిస్థితుల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 11 సంవత్సరాలైంది. విభజన హామీలలో ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా, లేక పోలవరం అయినా, రాజధాని అయినా, కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అనన్నా ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు ఎలా జరుగుతుంది? అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. విభజన హామీలలో అన్ని హామీలు నెరవేరుతాయి.
ఏలూరు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఇందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపునిచ్చారు. గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఏలూరులో భారీగా అవగాహన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నషాముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు గంజాయి మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకున్నామన్నారు. జూన్ 1వ తేదీన వాక్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామన్నారు. 2 రోజుల పాటు వివిధ శాఖల మధ్య డిపార్ట్మెంటల్ క్రికెట్ పోటీలు నిర్వహించామన్నారు. వ్యాస రచన డ్రాయింగ్ పోటీలు నిర్వహించుకున్నామన్నారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా ఉంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జె సిద్ధాత్రి రెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే బడేటి చంటి, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మనం జూన్ 1 ప్రారంభం చేసాము నషాముక్త్ భారత్ అభియాన్ కింద. మనం జూన్ 1కి వాకథాన్ 800 పీపుల్స్ తోటి స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి లాస్ట్ 26 డేస్ ఈ రోజు దాకా మనకి ఏదో ఒక ప్రోగ్రామ్ అన్ని చోట్ల జరిగి అవేర్నెస్ కల్పిస్తున్నాము. సో మనకి వాకథాన్లో కూడా మనకు డ్రగ్స్ గురించి సే నో టు డ్రగ్స్ అని 1972 నంబర్, 1666 అని టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ నేషనల్ లెవెల్. సో ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగితే ఇందులో బాగా చాలా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కలిసి పనిచేస్తుంది కాబట్టి మనకి మేజర్గా పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మనకు బాగా ఉన్నారు. అందువల్ల మనం డిపార్ట్మెంటల్ ఇంటర్ లీగ్ స్పోర్ట్స్ క్రికెట్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. అందులో చాలా రెవెన్యూ, పోలీస్, ప్రెస్, జిల్లా పరిషత్, ఇరిగేషన్ అండ్ జ్యుడిషియల్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాంట్లో గ్రాండ్ సక్సెస్ చేసినాక మనకు మెడికల్ డిపార్ట్మెంట్ తోటి కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరిగింది. సో మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్, కాలేజెస్ ఎక్కువ యూజర్ ఉన్న ఏరియా మన జిల్లాలో ఒక 12 హాట్స్పాట్లు కూడా ఐడెంటిఫై చేసి ఉన్నారు గంజా ట్రాన్సాక్షన్లో. సో అలాంటి ఏరియాస్లో కూడా ఉన్న స్కూల్స్, కాలేజెస్ని ఐడెంటిఫై చేసి ఒక టీమ్గా వెళ్ళి మెడికల్ కానీ, పోలీస్ కానీ, ఎక్సైజ్ కానీ అందరితోటి వెళ్ళి ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈ డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇందులో బాగా మనం ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా మనం యూజర్ మోస్ట్లీ ఇంటర్మీడియట్ కాలేజ్ అలాంటి చదువుతున్న పిల్లలతోటి మనం కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. యూతే మాకు ఫ్యూచర్. సో మనం డ్రగ్ అబ్యూస్ వద్దు, డ్రగ్స్ వద్దు ప్రోనే మళ్ళీ చెప్తున్నాము. సో ఏమైనా అలాంటి టెంప్ట్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఇస్తాము. ఈ అవేర్నెస్ కల్పించడానికి, వద్దుని చెప్పడానికి, మీకు ఎవరైనా తెలుస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. మానవతా జంగారెడ్డిగూడెం శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 29వ తేదీన నిర్వహించినట్లు అధ్యక్షులు అయినాల రమణమూర్తి తెలిపారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షులు అల్లూరి రామకృష్ణతో కలిసి రమణమూర్తి మాట్లాడారు. గురవాయిగూడెంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. దీనిలో మానవతా జిల్లా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. కావున నూతన కమిటీ సభ్యులతో పాటుగా మానవతా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004 సంవత్సరంలో జంగారెడ్డిలో ప్రారంభించబడి రాష్ట్ర వ్యాప్తంగా 130 బ్రాంచీలతోటి 80,000 మంది సభ్యులతోటి ఈ జంగారెడ్డి గ్రామంలో పుట్టిన ఈ మానవతా సంస్థ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ జంగారెడ్డిలో పుట్టిన ఈ మానవతా సంస్థ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ అధ్యక్షుడిగా అల్లూరి రామకృష్ణ గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా మధు గారిని ఎంపిక చేయడం జరిగింది. కోశాధికారిగా ఎమ్మంది మాధవరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉన్నాయి. మానవతా సభ్యులు, మానవతా మిత్రులు, మానవతా అభిమానులు అందరూ కూడా గురవాయిగూడెంలో గల మానవతా కమ్యూనిటీ హాల్ నందు మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ అటెండ్ అయ్యి మా గౌరవ సభ్యులతో పాటుగా పురప్రముఖులు కూడా వచ్చి ఈ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, కొత్త వారికి ఉత్సాహంగా అభినందనలు తెలియజేసి ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది. జంగారెడ్డిగూడెం మండలం మానవతా నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి నన్ను, మధు గారిని ఎన్నుకున్నారు. ఇమ్మంది మాధవరావు గారు కోశాధికారి గాను, మీరందరూ గోపాలకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ గాను. ఇది మానవత్వం అంటే
ఏదో పైనుంచి పండు వస్తుందని చాలామంది అపోహ ఉంది. కాదండి, ఈ సభ్యత్వ ఎంత విరివిగా ఎన్ని సభ్యత్వాలు ప్రతి వాడు ఏదో నిరుపేదలకి సహాయం చేసే సంస్థ ఇది. మాకు ఇవాళ 20,000 రూపాయలు చేసేటటువంటి 20 లక్షలు చేసేటటువంటి అంబులెన్సు తలారి సత్యపండు గారు అమ్మాయి ప్రజెంట్ చేసింది. అలాగే తోటి మానవుడికి సాయం చేసే గుణం ఉండాలి మనిషికి, ప్రతి వాడికి. విరివిగా సభ్యత్వం చేరి నిరుపేదలని, ఏమి లేని వారికి, చదువుకుని పిల్లలకి సాయం చేస్తాం మేము. ఇందులో ప్రతి ఫ్రంట్గా ఏమి బ్యాసిజాలు లేకుండా మేము పనిచేస్తున్నాం. దీన్ని మీరు ప్రతి సభ్యుడు, ప్రతి పుర ప్రముఖులు అందరూ విరివిగా నూతన కమిటీకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి దీనికి జయప్రదం చేస్తారని మరీ ప్రార్థిస్తున్నాం. విద్యార్థి దశ నుంచే మంచి చెడులను విచక్షణతో గుర్తించి సన్మార్గంలో పయనించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్, రెవెన్యూ, పురపాలక, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ బోసుబొమ్మ కూడలి వరకు సాగింది. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, తహసీల్దార్ శ్రీవా జోజీ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఆలోచించండి, పాటించండి. ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో No to drugs. Say no to drugs. Say yes to life. Say yes to life. Say yes. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు వద్ద రైతులు పనులను అడ్డుకున్నారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా వామిశెట్టి హరిబాబు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని హామీ ఇచ్చానన్నారు. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. దీంతో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తక్షణమే రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా దారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి శ్రీనివాసరావు, సీలం వెంకటరాజు, బొచ్చు శ్రీను, పళ్ళ సత్యనారాయణ, వామిశెట్టి ప్రసాద్, సీలం రామచంద్రరావు, గుర్రం సుబ్బన్న, గుర్రం మంగరాజు, గంగుల గంగాధర్, ఆనంద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీదకి వచ్చారంటే పరిస్థితి మీరు గమనించుకోవచ్చు. ఎందుకు వచ్చారంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు మేము గవర్నమెంట్ వారికి అర్జీలు పెట్టడం అయింది. పొట్ల కట్టడంలో కొంగల చెరువు బైవర్స్లో వాటర్ మురికి నీరు వెళ్ళడానికి దారి లేదు అని కలెక్టర్ ఆఫీస్లోను ఎండి ఆఫీస్లో 3 సంవత్సరాలు పెట్టి దానికి ఇవాళ పరిష్కారం లేదు. ఈ రోజున నిన్నటిదాకా దారి వెళ్ళిచ్చారు గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు. ఆ పూర్వకాలం మా తాతల నుంచి కూడా 300-500 ఎకరాల దారికి ఆ పక్క ఈ పక్క వెళ్ళకోకుండా వాళ్ళు మూసేశారు. కానీ ఈ రైతులందరూ ఏ రకంగా వ్యవసాయం చేయాలి అనే ఆలోచన కూడా బెంబేలుపడి ఇదే కానీ దారి ఇప్పించకపోతే మేమందరం కూడా వ్యవసాయాలు చేయమని మా రైతులందరూ కూడా ముక్తకంఠతో చెప్తున్నారు. మేము ఒరి నాట్లు నాటము, మేము ఏమైనా సరే మాకు ఈ దారి కావాలి అని మా రైతులందరూ కోరడం వల్ల మేము ఈరోజు రావడం అయింది. మరి ప్రభుత్వం వారు దీన్ని గారు గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు కానీ పీడీ గారు కానీ వచ్చి పరిష్కారం చేయాలి. లేకపోతే అనేక సార్లు మా పంటకాలలో ఇదివరకట్లాగా కాదు, రోజు వర్షాలు కుడుతున్నాయి. మాకు పైన ఎర్రకాల రిజర్వేర్ ఉంది. కొంగల చెరువు నుండి 3 నెలల్లో బైవర్స్ వెళ్తుంది. ఆ నీరు కూడా బైవర్స్ నీరు పంట పొలాల మీద వెళ్ళి మునిగిపోయి వెళ్తున్నాయి. మరి ఆ పంటలో మందు వేసినా వన్ని కావు. మరి వెంటనే మాకు ఈ బైవర్స్ ఒకటి దారిలో ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. వర్షాకాలం వచ్చేసింది. పలు గ్రామాలలో సరైన రోడ్లు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో రోడ్డుపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలి అంటూ పలు గ్రామాలు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం పంచాయతీలోని శోభనాద్రిపురం గ్రామంలో ఉన్న ఆంజనేయ కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షం పడినా రోడ్డుపైకి వర్షపు నీరు చేరుకుంటుంది. అదే ఒక మోతాదు వర్షం కురిస్తే మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు పనికి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోతుంది. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే ఈ కాలనీని సందర్శించి తమ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రోడ్డు నానా అస్తవ్యస్తంగా ఉంది, రావడానికి వెళ్ళడానికి లేదు. నీళ్లు పోసుకుని ఉన్నారు, డెలివరీకి వచ్చేవాళ్ళు ఉన్నారండి. ఈ రోడ్డు ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? సొంత ఇళ్ళేమో వదిలేసుకుని కాతో కూత బాగున్నాయి వచ్చి అక్కడికి ఇచ్చాం. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ పరిస్థితి ఏంటి? మేము ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి? చూడండి ఎలా ఉందో. చాలా అధ్వానం కింద ఉందండి. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో జూలై 12వ తేదీ నుంచి సమ్మె బాట పడతామని పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం వివిధ రీతిలో నిరసన తెలిపామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిష్కారం కలగలేదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 12వ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. కార్మికులకు సంక్షేమ పథకాలు, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు, కనీస వేతనం, కనీస వేతనం.
డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీమడోలు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమడోలులో ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ పేరిట అవగాహన ర్యాలీని నిర్వహించారు. దీనిలో భాగంగా భీమడోలు జంక్షన్లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిఐ విల్సన్, ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమడోలు తహసీల్దార్ రమాదేవి, సిఐ యూజే విల్సన్, ఎక్సైజ్ సిఐ శివాదార్, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి తనూజ, ఏఎంసీ చైర్మన్ గిరి, కూటమి నాయకులు యుగంధర్, బాబీ తదితరులు పాల్గొన్నారు. మేలుకో, ఆరోగ్యాలు కాపాడుకో. యువత మేలుకో, యువత మేలుకో, యువత మేలుకో, యువత మేలుకో, యువత మేలుకో. నేను సైతం బాధ్యత కలిగిన పౌరునిగా నా జీవితంలో ఎప్పటికీ మత్తు పదార్థములు మరియు మాదక ద్రవ్యాలు స్నేహితులు మరియు ప్రత్యర్థులకు మాదక ద్రవ్యాలు వినియోగించకూడదని సూచిస్తాను. నేను లేదా 1972 గురించి అవగాహన ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎవరైనా మరణించిన సమయంలో 1-2 రోజుల వరకు మృతదేహాన్ని భద్రపరచడానికి అవసరమైన బాడీ ఫ్రీజర్ను దాతల ద్రవ్య సహకరణతో పట్టణ ఆర్యవైశ్య సంఘం సమకూర్చింది. ఎల్లప్పుడూ సమాజ సేవలో ముందుండే ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరొక 10 రోజుల్లో స్వర్గీయ కొల్లేపర ధనలక్ష్మి కుటుంబ సభ్యులు 2వ ఫ్రీజర్ను అందించనున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అలాగే దసరా సమయానికి 8 లక్షల రూపాయలతో కైలాసరథం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కొంతమంది దాతలు విరాళాలు ఇవ్వడానికి సుముఖత చూపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రాంబాబు, వందనపు వెంకటేశ్వరరావు, టీవీఏ రామతారకం, తడికమల్ల శ్రీనివాసరావు, దూబగుంట్ల బాపిరాజు, గొల్లపూడి శ్రీనివాసరావు, నాగసూరి వసంతకుమార్, మహంకాళి శ్రీనివాసరావు, కొల్లేపరి శ్రీ ఆనంద్, ప్రగొల్లపాటి కాశీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అత్యవసరంగా రక్తం అవసరమైన గర్భిణీ స్త్రీకి డోంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు రక్తదానం చేశారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరానికి చెందిన గర్భిణీ మహిళ నాగసన్యకు ప్రసవం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్ చేయడానికి ఏ పాజిటివ్ రక్తం అత్యవసరమైంది. ఈ విషయం డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యుల దృష్టికి తెలియజేయగా సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగా వెంటనే స్పందించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజంలో నైతిక విలువలు, బాధ్యతతో ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకోవాలని సూచించారు. అలాగే గర్భిణీకి తాము అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్జీనియా పొగాకు రైతులకు న్యాయం చేయండి. పొగాకు బోర్డు పాలక వర్గ సమావేశంలో ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం. ఏలూరు జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ధీమా వ్యక్తం చేసిన ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఏలూరు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపు. ఈ నెల 29న మానవతా జంగారెడ్డిగూడెం శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. మానవతా ప్రతినిధులు వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.